యోగా మనకు అవసరం లేదు అని అంటాను. క్రైస్తవులకు అవసరం లేదు, ఎవరికీ అవసరం లేదు. ఎందుకనంటే ఆల్రెడీ దేవుడు మోక్షాన్ని ఇచ్చేశాడు. ఇజ్రాయేలీలకి మోక్షాన్ని ఎప్పుడో ఇచ్చాడు, వారిని తీసుకువెళ్ళి కానాన్ దేశానికి నడిపించాడు. అలాగే ప్రపంచంలో ప్రతి బిడ్డకు, పుట్టబోయే బిడ్డకు కూడా దేవుడు ఆల్రెడీ మోక్షాన్ని ఇచ్చేశాడు. సో మనము ఇప్పటికీ యోగా చేశాము అనంటే చీకట్లో వెలుతురుని వెతుక్కుంటే ఉంటది మనం చేసేటువంటి ఈ ప్రక్రియ. ఆల్రెడీ దేవుడు వెలుగుగా మన కంటి ముందు, మన పాదాలకు తోడై ఉన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నా ద్వారా తప్ప మరి ఎవరి ద్వారాను మీరు తండ్రి యొద్దకు చేరలేరు. ఏ నామమున ఎవరు రక్షింపబడలేరు, ఆయన నామం ద్వారానే రక్షింపబడతారు. ఆయనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాడు. కనుక ఈ యొక్క ఆచారమును ఫస్ట్ ఒకసారి గ్రహించి ఎందుకు ఎలా చేస్తారు, ఏ ఉద్దేశంతో చేస్తారు అనేది తెలుసుకొని ఈ యొక్క ప్రక్రియ